పట్టాలపై బైకులతో వెళ్తున్నారు. అవే పట్టాలపై పాదాచారులు రాకపోకలు సాగిస్తున్నారు. వాగుపై వంతెన లేకపోవడంతో ప్రతిరోజు ప్రాణాలను పట్టాలపై పెట్టి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది మరణించిన పాలకులు సమస్యను పరిష్కరించకపోవడం విస్మయపరుస్తోంది. మంచిర్యాల జిల్లాలోని ప్రజల డేంజర్ జర్నీపై ఏబిఎన్ స్పాట్లైట్. మంచిర్యాల జిల్లాలోని ఊరు మందమరి గ్రామం ఇది. జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామ సమీపాన పెద్దవాగుపై వంతెన లేదు. దీంతో వాగుకు అవతల ఉన్న ఊరు మందమర్రితో పాటు కాశీపేట మండలంలోని మామిడిగూడ, పెద్ద ధర్మారం, చిన్న ధర్మారం, అశోక్ నగర్, గోండుగూడెం, కొమ్ముగూడెం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు సమీపంలో ఉన్న కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ బొగ్గు ఖని నీరు వదిలినప్పుడల్లా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో రైలు పట్టాల మీదుగా రైల్వే వంతెన దాటుకుని ప్రయాణిస్తున్నారు. మాకు చిన్నప్పటి నుండి ఎప్పుడు మాకు ఊహ తెలిసిన కాడికి వెళ్ళి మాకు ఇదే బ్రిడ్జి కష్టం అవుతుంది. మాకు ఒక రైలు టాకు మీకు మేము వస్తాం అంతే. ఇటు రావడానికి పోవడానికి బాగా ఇబ్బంది. చిన్న పిల్లలకు కానీ ముసలిళ్ళకి కానీ ఎవరికి ప్రతి ఒక్కరికి కష్టమే. వ్యవసాయ గారికి కూడా కానీ ఏ సౌకర్యం మాకు లేదు. మాకు కష్టపడుతున్నాం ఇదే. నిజానికి కాశీపేట మండలంలోని గ్రామాల ప్రజలు రహదారి ద్వారా ఊరు మందమర్రికి చేరుకోవాలంటే 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఊరు మందమర్రి పెద్దవాగుపై వంతెన నిర్మిస్తే కేవలం 2 నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. సమయం, దూరం రెండూ కలిసి వస్తాయని గ్రామస్తులు రైలు పట్టాల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నిత్యం ఈ మార్గం ద్వారా వందల మంది గ్రామస్తులు, కూలీలు, రైతులు, విద్యార్థులు రేయింబవళ్లు రాకపోకలు సాగిస్తున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ల ప్రయాణం సాగుతోంది. అయినా ప్రాణాలకు తెగిస్తున్నారు. వాగవతల దాదాపుగా మా ఊరుకు సంబంధించిన వ్యవసాయ భూములు అవతలనే ఉంటాయి. ఆ వ్యవసాయదారులు దాటాలి అన్న, కూలికి పనులకు పోవాలన్నా ఇదే వాగును దాటిపోవాలి. యాగు మీద బ్రిడ్జ్ అనేది లేకపోవడం వల్ల మళ్ళీ ఆగవతల కూడా ఊరు ఉన్నది. 25 కుటుంబాలు ఉంటాయి. మళ్ళీ ఇంకా దూరంలో 1 కిలోమీటర్ దూరంలో లంబడి తండా అనేది గ్రామం కూడా ఉంటుంది. వాళ్ళు కూడా మార్కెటింగ్ కానీ ఏమన్నా సామానుకు రావాలంటే ఇదే మందమరి టౌన్కు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ బాగు దాటాలంటే చాలామందికి ఇబ్బంది అవుతుంది బ్రిడ్జి లేకపోవడం వల్ల. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ బ్రిడ్జి శాంక్షన్ అనేది ఏర్పాటు చేస్తామనేది ఎక్స్ఎమ్మెల్యే సుమన్ గారు చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన పనులైతే ఏం జరగలేదు. ఇది దాదాపుగా ఒక 20-20 సంవత్సరాలు వస్తుంది. ఇలాగే కొనసాగుతుంది ఈ వాగు అనేది. దాదాపు ఈ వాగు వెనుక తెనుగూడెం అనేది ఉన్నది. ఇలా మామిడిగూడెం, చిన్న ధర్మారం, పెద్ద ధర్మారం, కాశీపేట ఈ గ్రామాల్లో మొత్తం పోవడానికి రావడానికి ఇది ఒక్కటి అందుబాటులో సౌకర్యానికి చాలా దగ్గర ఉంటుంది. అట్లా తిరిగిపోవాలంటే దాదాపు 20 కిలోమీటర్ దాకా దూరం వస్తుంది. గర్భశీలు కానీ ఎవరు కానీ చిన్నపిల్లలు కానీ బడి పోవాలన్నా రావాలన్నా బాగా ఇబ్బందులకు గురవుతుండ్రు. అంబులెన్స్ రావాలన్నా కానీ అట్లా వచ్చారు కొంతమంది ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా జరిగినాయి. ఊరు మందమర్రి దేవాపూర్ సిమెంట్ పరిశ్రమ కోసం ఊరు మందమర్రి కాశీపేట మండలాల మీదుగా 13 కిలోమీటర్లు సింగిల్ రైల్వే ట్రాక్ నిర్మించారు. నిత్యం ఈ మార్గంలో గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వాగుపై వంతెన లేకపోవడంతో ప్రజలు నిత్యం ఇలా డేంజర్ ప్రయాణం చేస్తున్నారు. సమస్యపై చాలాసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. రైల్వే ట్రాక్ పై నడుస్తూ ఇప్పటికే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గర్భిణీలను, ఇతర పేషెంట్స్ ను ఈ మార్గాన్నే తీసుకుపోతున్నారు. ఆలస్యమైతే ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న అనుమానంతో ప్రమాదభరిత ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో రైలు వస్తే తప్పించుకునేందుకు సరైన అవకాశం లేకపోయినా రిస్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైళ్లు ఢీకొన్న సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. వంతెనపై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు వాగులో పడిపోయి చనిపోయిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు 17 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మాకు బ్రిడ్జి లేదు. రైల్పేట బ్రిడ్జి మీదకి వెళ్ళి రావాలంటే పవన్లోకి వెళ్ళి 4-3 సార్లు చెప్పారు పడి మీదకి వెళ్ళి. మా గోసగిది ఎవరికైనా ఏం చెప్పినా కానీ మాకు ఎవరు పట్టించుకున్నట్టు లేరు. ఇగో నేను సైకిల్ ఇట్లా ఎత్తుకొని వస్తాను. నేను సైకిల్ పని రోజు మంచిగా పోయేటోని పని చేస్తే బతుకులు తీరు మాది. బ్రిడ్జి అన్ని బ్రిడ్జిలు వేసినట్టు కాశీపేట, ముత్తంపల్లి అన్ని వేసారు. మాకు ఈ బ్రిడ్జి సౌలభ్యం కావాలి. ఇక్కడ వంతెన నిర్మించాలని చాలా ఏళ్లుగా 2 మండలాల ప్రజలు డిమాండ్ చేస్తున్న స్పందన కరువైంది.
ఈ రెండు మండలాలు చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఉన్నందున ఎమ్మెల్యేలు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.